ప్రైజ్ లార్డ్. రోమాపత్రిక 9వ అధ్యాయము 15-18 వరకు చూద్దాం. ఇక్కడ ఇవ్వబడిన దానికి అర్థం చెప్తున్నాను, వినండి. ఇక్కడ చదివినట్లు చూస్తూ దేవాతి దేవుడు ఎవరినైతే కరుణించునో వారిని కనికరించునని, ఎవరి యందు జాలి చూపునో వారిని జాలి చూపునని మనకు అర్థమవుతుంది. ఇది ఎలా? ఈ మాట నిజమైతే మనం ప్రార్థన చేయడానికి కూడా అవకాశమే లేదు కదా. కానీ దీని పరిపూర్ణ అర్థమైందో మనం ఇంకొంచెం లోతుగా ధ్యానిద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనము. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. 8వ వచనం కూడా చూద్దాం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఓకే, ఇందులో స్పష్టంగా చెప్పేసాడు. మనం ఆయన ఆజ్ఞలు గైకొని జీవించడమే మనము ఆయనకి ఇష్టలుగా మారుతాం. మన యందు ఆయన కనికరం అనేది ఏర్పడుద్ది. మనం ఏదైనా తప్పు చేసినప్పుడు దాన్ని ఒప్పుకున్నప్పుడు ఆయనకు మన పట్ల కనికరము, జాలి, దయాన్ని కలుగుద్ది. అదే మనం చేసిన తప్పును కప్పిపుచ్చుకుంటూ ఉంటే ఆయన కూడా చూసి చూడుకుంటూ ఉంటాడు. అందుకే ఆయన అంటాడు చాలా చోట్ల, పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందుడి. మారు మనసు, మనం చేసిన దానిని ఒప్పుకొని కొత్తగా జన్మించండి, కొత్త జీవితం స్టార్ట్ చేయండి, పాపపు జీవితాన్ని వదిలిపెట్టండి అని చెప్తున్నాడు ఆయన. అంటే మనం చేసిన తప్పును ఎప్పుడైతే ఒప్పుకుంటామో అప్పుడు మన జీవితంలో ఆయన కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. రోమా పత్రిక 8వ అధ్యాయము 28వ వచనము. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. ఈ వచనాలనయ్యే, వీటికి అర్థం మాత్రమే చూసుకుందాం. ఇక్కడ ఫస్ట్ మాట మనం చూస్తే దేవుని ప్రేమించే వారికి అన్నాడు. దేవుడు ప్రేమించే వారికి అనలా. దేవుడు ప్రేమించే వారికి అంటే అందరికి వచ్చేస్తుంది. ఈ చిన్న వ్యత్యాసాన్ని గుర్తించాలి. ఈ దేవుడు లోకమును ఎంత ప్రేమించాలని యోహాను సువార్తలో మనం చూస్తాం కదా, 3వ అధ్యాయంలో 3:16లో. అందుకే దేవుడు ప్రేమించే వారికి అని ఆయన చెప్పలేదు, దేవుని ప్రేమించే వారికి. హల్లెలూయా. అంటే యోహాను సువార్త 15వ అధ్యాయంలో చెప్పినట్లుగా ఆయన ఆజ్ఞలు గైకొని ఆయన చెప్పిన వాటిని ఎవరైతే యాస్టీస్గా పాటిస్తారో, పాటించడం అంటే ఉత్త ఆజ్ఞలే కాదు, ఆయన ఈ బైబిల్ను ఏ ఉద్దేశంతో ఇచ్చాడో మర్మాలను గ్రహించి వాటిని అనేకులకు కూడా బోధించే వారంగా ఉండాలి. బోధించడం అంటే నోటితోనే కాదు, మన శరీరం ద్వారా, మన జీవించే విధానం ద్వారా. హల్లెలూయా. అటువంటి జీవితం నువ్వు నేను కలిగి ఉంటే ఈ భూమి మనకు దాసోహం అవుతుందని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. ఈ భూమిని నువ్వు తలకిందులు చేయాలని ఆశపడుతున్నావా? అయితే ఈ దినం నుంచి నీ దేహమును, ఆత్మను దేవుని ఆలయముగా, పరిశుద్ధమైన స్థలముగా చేయి. దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు. నువ్వు బలహీనుడు అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఆయన అంటున్నాడు కదా, నాకు మొరపెట్టం నీ కూడా సంగతులు చెప్తానని. దేని గురించి చింతించుకుని నీ చింత యావత్తు నా మీద వేసి నిశ్చింతగా నిద్రించమని ఫిలిప్పులో చెప్తున్నాడు కదా. ఆలోచించటం వలన మూరడు ఎక్కువ తక్కువ చేయలేమని మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో చెప్తున్నాడు కదా. నీ ఎలా చేయగలం అని అంటే ఒక్కటే సూత్రం, ఒకటే మార్గం. నువ్వు ప్రార్థన చెయ్యి. ప్రార్థన చేసేటప్పుడు నీకు ఎటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అప్పుడు నువ్వు ఒకటి అనాలి, నాకు ఏ ఆలోచన రాకుండా చేయి తండ్రి. వీటి వల్ల నేను ఆలోచించడం వల్ల మూరడు ఎక్కువ తక్కువ చేయలేను. ఆలోచిస్తే ఇంకా నేను బలహీన అవుతా. కాబట్టి ఆలోచించుకుంటే నీ పైన ఆనుకుంటూ నాకు నేర్పు. నాలో ఉన్న ఆవేదన అంతా నీతో చెప్పుకున్నట్టు నాకు నేర్పము. నీతో మాట్లాడటం నాకు నేర్పము. నీ సన్నిధిలో ఆనందించటం నాకు నేర్పము. మనశ్శాంతి నాకు దయచేయము. ప్రయాసపడే భారం మోసిన సమస్య జనాల నా వద్దనే నేను మీకు విశ్రాంతి కలిగజేస్తానని మత్తయి సువార్త 11వ లాస్ట్ వచనంలో చెప్పున్నాడు కదా. ఆ మాటను ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి, యాకోబు చేసినట్లుగా. ఆటోమేటిక్గా బ్లెస్ అయిపోతాం. ఓకే, షార్ట్ కట్ మెసేజ్ కాబట్టి